ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి, సంయుక్త కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, డిఆర్ఓ జె ఉదయ భాస్కర్రావుతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చుకుని జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించారన్నారు. ఫిర్యాదుదారులకు నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. కొన్ని శాఖల్లో ఫిర్యాదులు తిరిగి ఓపెన్ అవుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఓపెన్ కాకూడదన్నారు. మొత్తం 179 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం మహాదేవపట్నం గ్రామాలకు సంబంధించిన 500 ఎకరాల ఆయకట్టుకు చెందిన మురుగునీరు ప్రవహించే మురుగు కాలువ మరియు రక్కీస్కోడును ఎన్ఆర్పి అగ్రహారం గ్రామం బీసీ ఎస్సీ కాలనీల నివాసాలు ఉంటున్న ప్రజలు మురుగు కాలువ గట్టును ఆక్రమించుకుని గృహాలు నిర్మించడం వల్ల కాలువలో నానా వ్యర్థాలు పారేయడం వల్ల కాలువ పూర్తిగా పొడిగిపోయింది. దీని కారణంగా తమ పంట పొలాలు నీట మునిగి చాలా నష్టపోతున్నామని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు పెదపాటి వెంకటేశ్వరరావు, బిహెచ్ హరినాథరాజు, కడలి శ్రీనివాస్ తదితరులు కోరారు. చుట్టుపక్కల ఎవరితో రాళ్ళు భూమి చుట్టూ ఎక్స్ట్రా భూమి చుట్టూ రాళ్ళు వేసుకున్నారు సార్. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తే 230 ఉంది సార్. 3 ఎకరాల చెట్లు అయితే సార్ 3 ఎకరాల 96 ఎల్పీ నెంబర్లో వీఆర్ఓ గారు నడిచి మీకు సమాచారం పక్క భూమి సార్ మీది కాదు అంటే ఏమైందండి సార్ తాతలు సర్వే తీసుకోవడానికి